ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కృపాక్షేమములు కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డ, మనము బైబిల్ని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ దిన ధ్యానం కొరకు మనం ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ధ్యానం చేయబోతున్నాము. దానికి ముందుగా నేను ఈ వచనాన్ని చదువుతాను. ఆదికాండం 1వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుతాను. కాబట్టి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి. ఇక్కడ ఏం రాయబడింది అంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని బిడ్డ, ఈ వాక్యం మనకి అర్థమయ్యేలాగున, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలాగున అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిస్తాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి, యేసయ్య నామంలో మీ సన్నిధిలోకి మేము వస్తున్నాం. ప్రభువా నాయనా, వాక్యంలో రాయబడింది తండ్రి, మాట్లాడునది మీరు కాదు, మీలో ఉన్న తండ్రి ఆత్మ మాట్లాడును అని రాయబడింది తండ్రి. పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, ఈరోజు మీ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రభువా. నాయనా, నన్ను ఈ వాక్యం వింటున్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయనా, మమ్మల్ని మీ కుమారుడు మా ప్రభు అయిన యేసు రక్తంతో కడగండి, కప్పండి నాయన. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డ, ఇక్కడ రాయబడింది ఆదికాండం 1వ అధ్యాయం 1, 2 వచనాలు నేను ఇంకొకసారి చదువుతాను. ఒకసారి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడింది. ఇక్కడ వాక్యం మనకి ఏం చూపిస్తుంది అనంటే, భూమి ఇది నిరాకారంగా ఉంది. దానికి ఒక ఆకారం లేదు. అది గుండ్రంగా అంటే రౌండ్గా లేదు, అది స్క్వేర్గా లేదు, అది ట్రయాంగిల్గా లేదు. దానికి ఒక ఆకారం లేదు. భూమికి ఒక ఆకారం లేదు. ఈ ఆకారం లేని ఈ భూమి మీద నీళ్లు కప్పబడి ఉన్నాయి. అంటే భూమి మధ్యలో ఉంది. భూమి పైన చుట్టూరంతా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ల పైన చీకటి ఉంది. ఇది 2వ వచనంలో మనకు స్పష్టంగా చూపింపబడుతున్న ఒక నిదర్శనం. అప్పుడు ఈ భూమి మీద చెట్లు లేవు, ఆ జలములలో నీళ్లు లేవు, వెలుగు లేదు, ఏమీ లేదు. మానవుడు అనే వ్యక్తి లేడు అప్పుడు. దేవుని బిడ్డ, ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి ఒక ఆకారంలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి మీద వెలుగు ఉంది. ఇప్పుడు మనం నివాసం ఉంటున్న ఈ భూమి మీద సృష్టి ఉంది, జీవం ఉంది. అంటే చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వెలుగు ఉంది, నీళ్లు ఉన్నాయి, ఆరిన ఈ భూమి ఉంది. కానీ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుంది అనంటే, ఈ భూమి ఒకప్పుడు నిరాకారంగా ఉండిపోయింది. దానిని నీళ్లు కప్పేస్తున్నాయి. ఆ భూమి నీళ్ల పైన లేదు, నీళ్ల మధ్యలో భూమి ఉంది. ఆ భూమి పైనంతా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ల పైన చీకటి ఉంది. అలా ఎన్ని సంవత్సరాలు ఉందో మనకు తెలియదు. అలా కొన్ని వేల కోట్లు లేకపోతే లక్షల కోట్ల సంవత్సరాలు అంతే ఉంది. అప్పట్లో ఈ భూమి మీద జీవం అనేది లేదు. మనం 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అని ఉంది. 2వ వచనంలోకి వచ్చేసరికి భూమి నిరాకారంగా శూన్యముగా ఉండెను అని ఉంది. మనము సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఇలా అడగాలి, ప్రభువా, నువ్వు ఆదియందు భూమిని ఆకాశాలని సృష్టించానన్నావు, కానీ భూమిని నిరాకారంగా శూన్యంగా చీకటిగా ఎందుకు చేశావు నాయన? భూమిని నువ్వు ఎందుకు సృష్టించావు? అలాంటప్పుడు
భూమిని నిరాకారంగా శూన్యంగా దాని మీద నీళ్లు కప్పేసి దాని మీద చీకటిని పెట్టేసి ఎందుకు అలా చేశావు నాయనా అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చెప్తాడంటే, నా కుమారుడా, నేను ఈ భూమిని నిరాకారంగా సృష్టించలేదు, నేను ఈ భూమిని శూన్యంగా సృష్టించలేదు, నేను ఈ భూమిని వెలుగు లేకుండా చీకటితో నేను నింపలేదు అని దేవుడు చెప్తాడు. నాయన, మరి నువ్వు భూమిని ఎలా తయారు చేసావు? నీ సృష్టి ఆరంభంలో నువ్వు ఎలా తయారు చేసావు? ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏది సృష్టించినా అది చాలా మంచిదిగా ఉంటుంది. దేవుడు ఆకాశాలను సృష్టించినప్పుడు అది ఆయన దృష్టిలో చాలా మంచిగా ఉంది. వెలుగును సృష్టించినప్పుడు అది ఆయన దృష్టిలో చాలా మంచిగా ఉంది. చెట్లని మొక్కల్ని సృష్టించినప్పుడు అవి ఆయన దృష్టిలో చాలా మంచిగా ఉంది. దేవుడు పక్షుల్ని, జంతువుల్ని, జలచరములని, మానవుడిని చేసినప్పుడు ఆయన చాలా మంచిదిగా చేసే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన సృష్టి, ఆయన కార్యాలు నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా ఉండవు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏది చేసినా, దేవుడు దేనిని సృష్టించినా అది చీకటిగా, నిరాకారంగా, శూన్యంగా ఉండదు. దేవుడు దేనిని సృష్టించినా అది అద్భుతంగా, చాలా మంచిదిగా ఉంటుంది. అలాంటి దేవుడు భూమి ఆకాశాలు సృష్టిస్తే భూమి నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా ఎందుకుంది? ఈ విషయాన్ని మనం దేవుణ్ణి అడగాలి. అయ్యా, నువ్వు ఎందుకు భూమిని నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా సృష్టించావు? ఎందుకంటే భూమిని నువ్వు ఏది తయారు చేసినా, నువ్వు దేనిని సృష్టించినా అది చాలా మంచిదిగా ఉంటుంది. కానీ ఇది ఎందుకు నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా ఉంది అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు, నాయనా, నేను భూమిని నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా సృష్టించలేదు. ఈ మాట ఎక్కడుంది? బైబిల్లో యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు చెప్తాడు, నేను భూమిని నిరాకారంగా, శూన్యంగా సృష్టించలేదు, అది నివాసయోగ్యంగా ఉండేటట్లు నేను దానిని సృష్టించాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈ భూమిని నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా ఉండేటట్లు దేవుడు ఈ భూమిని సృష్టించలేదు. దేవుడు ఈ భూమిని ఎలా సృష్టించాడు అని అంటే నివాసయోగ్యంగా ఉండేటట్లు. నివాసయోగ్యంగా ఉండేటట్లు అంటే మానవులు ఈ భూమి మీద జీవించేటట్లు, జీవం ఈ భూమి మీద ఉండేటట్లు దేవుడు ఈ భూమిని సృష్టించాడు. అంటే ఈ భూమి మీద ఇల్లు కట్టుకోవచ్చు, పొలాలు నాటుకోవచ్చు, మనిషి జీవించవచ్చు, జంతువులు జీవించవచ్చు. అలాగా ఈ భూమిని దేవుడు సృష్టించాడు. కానీ ఇది నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా మారిపోయింది. మనము హీబ్రూలో ఈ ఆదికాండము బైబిల్లో అసలు ఒరిజినల్ లాంగ్వేజ్ హీబ్రూలో రాయబడింది. ఈ ఆదికాండము హీబ్రూ భాషలో కనుక మనం చదివితే అక్కడ ఏం రాయబడిందంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించెను, భూమి నిరాకారంగాను, శూన్యముగాను ఉండెను అని లేదు. భూమి నిరాకారంగాను, శూన్యముగాను మారెను అని రాయబడింది. ఇది ఇలా మారిపోయింది. దేవుడు ఈ భూమిని నివాసయోగ్యంగా ఉండేటట్లు సృష్టించాడు. నివాసయోగ్యంగా అంటే మానవులు నివసించదగినదిగా ఈ భూమిని సృష్టిస్తే అదేమైపోయిందంటే నిరాకారంగా మారిపోయింది, అది శూన్యంగా మారిపోయింది, అది చీకటిగా మారిపోయింది. భూమి మారిపోయిందండి. అలాగా దేవుడు దీన్ని నివాసయోగ్యంగా, మంచిగా సృష్టిస్తే ఇది అలా మారిపోయింది. మారిపోవటానికి గల కారణం ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి ఈ రెండిటికి మధ్య కొన్ని కోట్ల సంవత్సరాల తేడా ఉంది. కొన్ని వేల కోట్లు, బహుశా లక్షల కోట్లు సంవత్సరాలు ఈ రెండు అధ్యాయాల మధ్య కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు సంవత్సరాలు తేడా ఈ రెండు వచనాల మధ్య ఉంది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. 1వ అధ్యాయం 1వ వచనానికి, 1వ అధ్యాయం 2వ వచనానికి ఈ ఆదికాండంలో ఇంత తేడా ఎందుకుందంటే, భూమి నిరాకారంగా, శూన్యంగా ఎందుకు ఉంది అనంటే అది ఒక జలప్రళయం వలన. ఈ జలప్రళయము భూమి మీదకి వచ్చింది. అంతకుముందు దేవుడు నివాసయోగ్యంగా సృష్టించిన ఈ భూమి మీదకి జలప్రళయం వచ్చింది. అది నోవాహు కాలంలో వచ్చిన జలప్రళయం లాంటిది కాదు. బైబిల్లో ఏం రాయబడింది అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది,
అప్పుడున్న ఆ భూమి, అప్పుడున్న ఆ లోకము నీటి వరదలో మునిగి నశించెను అని రాయబడింది. అప్పుడున్న ఆ భూమి లేదా అప్పుడున్న ఆ లోకము నీటి వరదలో మునిగి నశించిపోయింది అంట. ఆ నీటి వరద నోవాహు కాలంలో వచ్చిన నీటి వరద కాదు. నోవాహు కాలంలో నీటి వరద వచ్చింది, కానీ అప్పుడున్న ఆ లోకం, అప్పుడున్న ఆ భూమి నశించిపోలేదు. నోవాహు ఉన్నాడు, చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులన్నీ ఆ ఓడలో ఉన్నాయి. అప్పుడున్న ఏ సృష్టి కూడా నశించిపోలా. కానీ నోవాహు జలప్రళయానికంటే ముందు ఒక జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో దేవుడు సృష్టించిన ఈ భూమి, నివాసయోగ్యంగా ఉండాల్సిన ఈ భూమి నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా మారిపోయింది. ఒక జలప్రళయం ఈ భూమి మీదకి వచ్చిందండి. ఆ జలప్రళయంలోనే ఈ భూమి నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా మారిపోయింది. ఎప్పుడు వచ్చింది ఈ జలప్రళయము? అసలు ఈ జలప్రళయం ఎందుకు వచ్చింది? ఈ జలప్రళయం ఎందుకు వచ్చింది అని అంటే, దానికి ముందు మనము ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23 నుండి 26 వచనాల వరకు మనం చూడాలి. అక్కడ ఏం రాయబడింది అంటే, దేవుడు అప్పుడున్న ఆ భూమి, అప్పటికి ఇంకా ఆదాము సృష్టింపబడలేదు, అప్పుడున్న ఆ భూమిని దేవుడు చూసినప్పుడు అది నిరాకారంగా, శూన్యంగా మారిపోయి ఉందండి. ఎందుకు నిరాకారంగా, శూన్యంగా మారిపోయింది అని అంటే, దేవునికి కోపం వచ్చింది, దేవునికి ఉగ్రత వచ్చింది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23, 26 వచనం వరకు మనం చూస్తే, అక్కడ దేవుని కోపాన్ని బట్టి, దేవుని ఉగ్రతను బట్టి, దేవుని తీక్షణమైన ప్రచండమైన కోపాన్ని బట్టి అప్పుడున్న ఆ లోకము, అప్పుడున్న ఆ పర్వతాలు, అప్పుడున్న ఆ కొండలు, అప్పుడు ఉన్న ఆ పక్షులు, అప్పుడున్న ఆ పట్టణాలు, ఆ దినాల్లో ఉన్న ఆ మనుషులు మొత్తం ఒక నీటి వరదలో మునిగి నశించిపోయారు. ఆయన కోపానికి వరదలు వచ్చేసింది. అప్పుడున్న లోకం, అప్పుడున్న పట్టణాలు, అప్పుడున్న పక్షులు, అప్పుడున్న జంతువులు మొత్తం ఆ నీటి వరదలో నశించిపోయింది. అప్పుడు ఎందుకు జరిగింది? ఆ దినాల్లో ఉన్న పట్టణాలు, అప్పటికింకా మానవుడు సృష్టింపబడలా, మొట్టమొదటి మనిషి అయిన ఆదాము సృష్టింపబడక ముందే ఆ పట్టణాలన్నీ నాశనం అయిపోయింది. అప్పుడున్న మనుషులు నాశనం అయిపోయారు, అప్పుడున్న పక్షులన్నీ ఎగిరిపోయినాయి, అప్పుడున్న ఆ సూర్య చంద్ర నక్షత్రాల నుంచి వచ్చే వెలుగు ఈ భూమి మీదకి రాకుండా ఆగిపోయింది. అసలు అప్పుడు ఏం జరిగింది మనం తెలుసుకోవాలి అని అంటే, బైబిల్లో 2 చోట్ల దీని గురించి ప్రత్యేకంగా రాయబడింది. మొదటిది మీరు ఇది అర్థం చేసుకోవాలంటే, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి మనం చూడాలి. అక్కడ ఏం రాయబడిందంటే, దేవుడు ముందుగా ఆకాశాలను సృష్టించాడు. ఆకాశాలను సృష్టించిన తర్వాత ఆ ఆకాశంలో ఆయన సింహాసనం సృష్టింపబడింది. ఆయన సింహాసనం మీద ఆయన కూర్చుని ఉండేవాడు. ఆ సింహాసనం మీద ఆయన పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన కింద కొంతమంది దేవదూతల్ని ఆయన సృష్టించుకున్నాడు. వాళ్ళు 100 మంది కాదు, లక్షల మంది కాదు, కోటాను కోట్ల దేవదూతల్ని సృష్టించాడు. ఈ దేవదూతల్లో ఒక దూత ఉన్నాడు. ఆ దూత పేరేంటంటే లూసిఫర్. ఒక ప్రత్యేకమైన దూతని దేవుడు సృష్టించాడు. ఈ దూత పేరు లూసిఫర్. ఈ లూసిఫర్ అనే ఈ దూతని దేవుడు సృష్టించినప్పుడు పరిపూర్ణమైన జ్ఞానము, సంపూర్ణమైన సౌందర్యము ఈ దూతకి ఇచ్చాడంట. ఈ దూతని దేవుడు లూసిఫర్ అని పిలిచాడు. లూసిఫర్ అంటే వేకువ చుక్క లేదా తేజో నక్షత్రము అని అర్థం. ఈ లూసిఫర్ అనే దేవదూతని దేవుడు అభిషేకించాడు. దేవుడు ఈ లూసిఫర్ అనే దేవదూతకి, ఈ లూసిఫర్ అనే దూత, దేవదూత కెరూబు జాతికి చెందిన దూత. కెరూబు అంటే ఒక దూతకి 4 ముఖాలు 6 రెక్కలు ఉంటే కెరూబు అంటారు. ఈ దూతకి 4 ముఖాలు ఉంటాయి, 6 రెక్కలు ఉంటాయి. ఈ రెక్కలు కలిగిన ఈ దూతని దేవుడు సంపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణమైన సౌందర్యం ఈ దూతకి ఇచ్చేశాడు. అంటే పరలోకంలో సృష్టింపబడిన ఏ దూతకి ఇంతటి జ్ఞానం లేదు. ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఆ దూతకి దైవికమైన అభిషేకం ఇచ్చాడు.
గొప్ప అభిషేకం ఇచ్చాడు ఆ దూతకి. ఆ దూతని అన్ని దూతల ఎదుట, అందరు దూతల ఎదుట ఆ కెరూబుని, ఆ లూసిఫర్ అనే దూతని దేవుడు ఘనపరిచాడు. ఏ రోజైతే ఆ దూతని దేవుడు సృష్టించాడో ఆ రోజు ఆ దూత ముందు మ్యూజిక్ ప్లే చేయటానికి కొంతమందిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసి ఆ దూతని మంచిగా అభిషేకించి, జ్ఞానం ఇచ్చి, సౌందర్యం ఇచ్చి ఆ దూతని అలంకరించాడంట. ఎలా అలంకరించాడంటే, ఈ సృష్టిలో 9 శ్రేష్టమైన రత్నాలు, మాణిక్యము, గోమేధికము, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతపు రాయి, నీలము, పచ్చ, ఇట్లా 9 రకాల డిఫరెంట్ రాళ్ళని, వాటిని ముత్యాలు లేదా రత్నాలు అంటారు. నవరత్నాలతో ఈ దూతను అలంకరించాడు దేవుడు. ఈ దూతని నవరత్నాలతో అలంకరించి, బంగారంతో అలంకరించి, పరిపూర్ణమైన సౌందర్యం, సంపూర్ణమైన జ్ఞానం, ఈ రెండింటిని దేవుడు ఆ దూతకి అలంకరించి అభిషేకించి ఆ దూతని దేవుని పర్వతం మీద కూర్చోబెట్టాడంట. ఇదే భూమి మీద అప్పుడు ఉండేది దేవుని పర్వతం ఉండేది. ఆ పర్వతం మీద ఈ యొక్క లూసిఫర్ అనే దూతని కూర్చోబెట్టాడు. ఒక సింహాసనం ఇచ్చి కూర్చోబెట్టాడు. ఇదే భూమి మీద కొన్ని రాజ్యాలు అప్పట్లో ఉండేవి, కొన్ని పట్టణాలు అప్పట్లో ఉండేవి. అప్పట్లో ఈ భూమి మీద మనుషులు ఉండేవాళ్ళు. అప్పట్లో ఈ భూమి మీద కొన్ని పక్షులు ఉండేవి. ఈ భూమి మీద సృష్టి ఉండేది. దేవుని పర్వతం ఈ భూమి మీద ఉండేది. ఇదే భూమి మీద అప్పట్లో ఏదైనా తోట ఉండేది. ఏదైనా తోటలో ఒక పర్వతం మీద లూసిఫర్ అనే ఒక దేవదూతని దేవుడు జ్ఞానంతో, పరిపూర్ణమైన జ్ఞానంతో, సంపూర్ణమైన సౌందర్యంతో నింపి అభిషేకించి లూసిఫర్తో చెప్పాడు, లూసిఫర్ నువ్వు ఈ భూమిని పరిపాలించు, ఈ భూమిని ఏలు, నీకు ఒక సింహాసనం ఇచ్చాను, దీన్ని లోపరుచుకో, భూమిని ఏలు అని దేవుడు ఒక ఆశ్రయపురముగా, ఒక ఆశ్రయముగా ఈ లూసిఫర్ని ఈ భూమి మీద పెట్టాడు. చరిత్ర ఏం చెప్తుంది అని అంటే, ఈ దూత కాలుతున్న రాళ్ల మధ్య సంచరించగలిగే కెపాసిటీ కలిగిన వ్యక్తి ఈ యొక్క దూత. కాలుతున్న రాళ్ళు అని అంటే సూర్యుడు ఒక రాయి లాంటివాడు. అట్లాగా ఈ సృష్టి అంతట్లో కాలుతున్న రాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఈ ప్లానెట్స్, ఈ సూర్య చంద్రుల్ని కాలుతున్న రాళ్ళు అని కొంతమంది చెప్తా ఉంటారు. వాటి మధ్య సంచరించే ఆధిక్యత దేవుడు ఈ లూసిఫర్కి ఇచ్చాడు. అంటే ఈ లూసిఫర్ ఈ సృష్టి, ఈ అనంతమైన విశ్వంలో, ఈ అనంతమైన అంతరిక్షంలో ఇతను వెళ్ళటానికి దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు. తిరగటానికి ఇతనికి ఆధిక్యత వచ్చింది. అయితే ఒకరోజు ఇతడు దేవునికి ఎంతో యథార్థంగా ఉండే ఇతను తాను సృష్టింపబడిన దినము మొదలుకొని, తాను నియమింపబడిన దినము మొదలుకొని ఇతడు దేవునికి ఎంతో నమ్మకంగా, ఎంతో యథార్థంగా ఉన్నాడు. ఒకరోజు ఇతను తన సౌందర్యాన్ని చూసుకున్నాడు. ఇతడు తన తేజస్సుని చూసుకున్నాడు. తన సౌందర్యాన్ని, తన తేజస్సుని ఇతను చూసుకుని ఇతను అనుకున్నాడు, అరే పరలోకంలో అన్ని కోట్ల మంది దేవతల్లో, అన్ని కోట్ల మంది దూతల్లో ఒకరోజు ఈ లూసిఫర్ని, ఈ దూత తన సౌందర్యాన్ని చూసుకున్నాడు, తన జ్ఞానాన్ని చూసుకున్నాడు, తన తేజస్సుని చూసుకున్నాడు. ఇతను ఏమనుకున్నాడు అని అంటే, అరే భూమి మీద నాకు ఈ సింహాసనం ఉంది, భూమి మీద నేను సౌందర్యం, నాకు అభిషేకం ఉంది, నాకు జ్ఞానం ఉంది, దేవుడు పరలోకంలో ఉన్నాడు, పరలోకంలో ఎంతోమంది దేవదూతలు ఉన్నారు, వాళ్ళెవ్వరికీ లేనంత జ్ఞానం, వాళ్ళెవరికీ లేనంత సౌందర్యం, వాళ్ళెవరికీ లేనంత అభిషేకం, వాళ్ళెవరికీ లేని సింహాసనం, వాళ్ళెవరికీ లేని అలంకరణ దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు దేవునికి నాకు పెద్ద తేడా ఏముంది? దేవుడు అందమైన వ్యక్తి, నేను కూడా అందమైన వ్యక్తిని. దేవుడికి సౌందర్యం ఉంది, నాకు సౌందర్యం ఉంది. దేవునికి జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది. దేవునికి అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. నేను కూడా అనంతమైన విశ్వంలో ఎక్కడికైనా, ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను. నాకు దేవునికి ఉన్న తేడా ఏంటి అని అనుకుని అతను తన హృదయంలో గర్వించాడు. తన సౌందర్యాన్ని బట్టి, తన తేజస్సును బట్టి అతను గర్వించాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. అతని సౌందర్యాన్ని చూసి, అతని తేజస్సును చూసి అతని హృదయంలో గర్వించి తన జ్ఞానాన్ని చెరుపుకున్నాడంట.
చెరుపుకుని అతను ఏం చేశాడంటే అతని కింద భూమి మీద ఏ సృష్టి అని అయితే దేవుడిచ్చాడో ఆ సృష్టి అంతటితోటి మాట్లాడి ఒక తిరుగుబాటు స్వభావం తీసుకొచ్చాడు. అతను మనస్సులో అనుకున్నాడంట, నేను ఈ భూమి మీద నుంచి ఆకాశమునకెక్కిపోతాను, నేను ఈ భూమి మీద నుంచి ఆకాశమునకెక్కిపోతాను, నా సింహాసనం భూమి మీద ఉండకూడదు, నా సింహాసనం పరలోకంలో ఉండాలి, ఆకాశ నక్షత్రాలకి పైగా నా సింహాసనాన్ని పెట్టుకుంటాను. ఈ సృష్టిలో సభాపర్వతం అని ఒకటి ఉంది. సభాపర్వతం అంటే దేవుడు ఆ పర్వతం మీద కూర్చుని శాసనాల్ని తయారు చేస్తాడు, పరిపాలనని చేస్తూ ఉంటాడు. ఇది ఉత్తర దిక్కున ఉంది. భూమికి ఉత్తర దిక్కున అంటే ఆకాశంలో సభాపర్వతం అని ఒక చోట ఉంది. ఈ సభాపర్వతం మీద దేవుడు సింహాసనం వేసుకుని కూర్చుని అక్కడి నుంచి ఆయన పరిపాలన చేస్తాడు సృష్టి అంతటిని. లూసిఫర్ ఏమనుకున్నాడంటే, నేను భూమి మీద ఇక్కడ కూర్చునే కంటే ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి నేను వెళ్తాను, అక్కడున్న దేవుని సింహాసనం నేను తీసేస్తాను, మహోన్నతుడైన దేవునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను, ఆయన కూర్చునే సింహాసనంకి సమానంగా నా సింహాసనాన్ని వేసుకుని కూర్చుంటాను, ఆకాశ నక్షత్రాలకి పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అని ఈ లూసిఫర్ అనే ఈ దేవదూత తన హృదయంలో అనుకుని ఇతను భూమి మీద నుంచి ప్రయాణం చేసుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి నక్షత్రాల కంటే పైగా ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం దగ్గరికి వెళ్ళిపోయి ఇతని సింహాసనం దేవునితో సమానంగా చేసుకోవాలి అని ఆ సింహాసనం మీద కూర్చోటానికి భూమి మీద నుంచి బయలుదేరాడు. ఈ విషయము దేవుడు లూసిఫర్ యొక్క హృదయంలో చూశాడు. చూసి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ నుంచి ఆ లూసిఫర్ అనే దూతని కిందకు తోసేశాడు, ఈ భూమి మీదకు తోసేశాడు తిరిగి. అప్పుడు రాయబడింది బైబిల్లో ఏం చెప్తుంది అని అంటే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి అని రాయబడింది. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి. ఎట్లు పడ్డావు నువ్వు? ఈ లూసిఫర్కున్న పేర్లయ్యి. తేజో నక్షత్రమా అనేది లూసిఫర్కున్న పేరు, వేకువ చుక్క అనేది లూసిఫర్కున్న పేరు. ఈ లూసిఫర్ని దేవుడు ఆకాశం నుండి కిందకు తోసేసాడంట. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్ల ఆకాశం నుండి పడితివి. ఆకాశం నుండి నువ్వు కింద పడిపోయావు. ఎందుకు పడ్డావు? జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు నీ నరకబడితివి అని యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు నరకబడితివి అని రాయబడింది. అంటే ఈ భూమి మీద అప్పట్లో సృష్టి ఉంది. ఆ సృష్టిని, ఆ ప్రజల్ని ఇతను పడగొట్టేశాడు. పడగొట్టేసేసి ఇతడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ తిరుగుబాటు స్వభావంలోకి నడిపించి దేవునికి విరోధంగా అతను తిరుగుబాటు లేపాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, లూసిఫర్ చేసిన పాపము, నేను ఆకాశమునికి ఎక్కిపోదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను. ఇవన్నీ లూసిఫర్కి వచ్చిన ఆలోచన. తనను సృష్టించిన సృష్టికర్తకు వ్యతిరేకంగా అతను లేపబడి గర్వించి, పౌలు ఇదే మాటను కోట్ చేస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, సాతాను గర్వించాడు. తన అందాన్ని, తన సౌందర్యాన్ని, తన అభిషేకాన్ని, తన జ్ఞానాన్ని, వీటన్నిటిని చూసుకుని, తన సౌందర్యాన్ని చూసుకుని గర్వించి జ్ఞానాన్ని చెరుపుకుని దేవుడిచ్చిన ఆ స్థానాన్ని కోల్పోయి దానికంటే ఎక్కువ పొందుకోవాలి అని, మహోన్నతునితో సమానంగా చేసుకోవాలని, దేవుని స్థానాన్ని ఇతను దొంగిలించాలని, దేవుని మహిమని ఇతను దొంగిలించాలని, ఇతను సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అవ్వాలి అని చెప్పి ఈ భూమి మీద నుంచి ప్రయాణం చేసుకుంటా నక్షత్రాలకి పైగా ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద దేవునితో సమానునిగా చేసుకోవాలి అని అనుకున్న ఈ దూత ఇక్కడి నుంచి బయలుదేరి పరలోకంలోకి వెళ్తుంటే దేవుడు ఆ పరలోకంలోకి ప్రవేశిస్తున్న ఈ దూతని వాడి యొక్క గర్వాన్ని బట్టి కిందకు తోసేశాడు. లూసిఫర్, తేజో నక్షత్రము లేదా వేకువ చుక్క, ఇలా చాలా పేర్లు ఉన్నాయి ఇతనికి. ఇతను మంచి అందగాడు. ఈ వ్యక్తి అక్కడి నుంచి త్రోసివేయబడేటప్పుడు, పడిపోయేటప్పుడు లూసిఫర్ చెప్పాడు, నాతో ఎవరైతే వస్తారో నేను ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాను,
నా చివరి దశలో నేను ఇలాంటి మీకు దేవుడు ఎలాంటి రాజ్యాన్ని అయితే ఇచ్చాడో అంతకంటే మంచి రాజ్యాన్ని నేను మీకు ఇస్తాను, నన్ను వెంబడించండి అని ఈ లూసిఫర్ అనే దూత అక్కడున్న కొన్ని దూతలకి ప్రకటన చేస్తే, పరలోకంలో ఉన్న కొంతమంది దూతలు ఈ లూసిఫర్కి సహాయం చేయటానికి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటానికి పరలోకంలో ఉన్న కొంతమంది దూతలు లూసిఫర్కి సహాయం చేయటానికి వచ్చారు. దేవుడు ఏం చేశాడంటే ఈ లూసిఫర్కి సహకరించిన పరలోకంలో నుంచి ఉన్న ఆ దూతల్ని దేవుడు భూమి మీదకి తోసేశాడు, కిందకి తోసేశాడు. అప్పుడు ఈ లూసిఫర్ తన సౌందర్యం, తన జ్ఞానం చెరుపుకుని భూమి మీదకు త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు ఈ లూసిఫర్ అనే దూత దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఒక శత్రువుగా మారిపోయి లూసిఫర్ ఒక సాతానుగా మారిపోయాడు. ఈ భూమి మీద వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే అప్పుడున్న పక్షులని, అప్పుడున్న లోకాన్ని, అప్పుడున్న ఆ భూమిని దేవుడు నీటి వరదను తీసుకొచ్చి జలప్రళయం ద్వారా నాశింపజేశాడంట. ఆకాశం నుంచి నీళ్ళు వచ్చినాయి, ఈ భూమి మీద పడిపోయినాయి. అప్పుడున్న పట్టణాలు నాశనం అయిపోయినాయి, అప్పుడున్న పక్షులు వెళ్ళిపోయినాయి, అప్పుడున్న మనుషులు నాశనం అయిపోయారు, అప్పుడున్న సింహాసనాలు వెళ్ళిపోయినాయి, అప్పుడున్న సృష్టి అంతా కూడా నాశనం అయిపోయింది. ఈ భూమి మీదకు ఒక పెద్ద జలప్రళయం వచ్చేసింది. ఆ జలప్రళయము భూమిని ఏం చేసిందంటే మొత్తం ఆ నీళ్లు కప్పేసింది. భూమి మధ్యలోకి వెళ్ళిపోయింది, భూమి పైన నీళ్ళు వచ్చేసింది. ఈ నీళ్ల పైన చీకటి వచ్చేసింది, ఇక వెలుగు లేదు. ఆ నీళ్లలోనే లూసిఫర్ వాడి అనుచరులు వీళ్ళందరూ ఆ నీళ్లలోనే ఉండిపోయారు, ఆ చీకట్లో ఉండిపోయారు, ఆ చీకట్లోనే అవన్నీ ఉండిపోయినాయి. ఇలా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఈ భూమి అట్లాగే ఉండిపోయింది దేవుని బిడ్డ. అప్పుడు జీవం లేదు, అప్పుడు వెలుగు లేదు, అప్పుడు చెట్లు లేవు, మొక్కలు లేవు, పక్షులు లేవు, సూర్యుడు చంద్రుడు ఆకాశంలో నుంచి వెలుగివ్వట్లేదు. అలా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఈ భూమి అట్లాగే ఉండిపోయింది దేవుని బిడ్డ. ఆ విధంగా భూమి చాలా మంచిదిగా సృష్టించిన దేవుడు జలప్రళయాన్ని రప్పించేసరికి అది నిరాకారంగా, అది శూన్యంగా, అది చీకటిగా, నీళ్ల చేత కప్పబడిన భూమిగా మారిపోయింది. ఇలా ఎన్ని సంవత్సరాలు ఉందో మనకు తెలియదు, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అట్లాగే ఉండిపోయింది. ఈ భూమి ఆ విధంగా జలప్రళయంలో మునిగి నశించిపోయింది. ఇలా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకరోజు దేవుడు ఈ భూమిని చూశాడు. ఈ భూమిని చూసి దేవుడు ఏమనుకున్నాడంటే ఈ భూమి మీద నేను సృష్టి చేయాలి అని అనుకున్నాడు. దేవుడు ఈ భూమిని చూసిన తర్వాత ఆయనకి ఈ భూమి ఎలా కనబడింది అంటే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23 నుంచి 26 వచనాల వరకు మనం చదివితే అక్కడ దేవుడు చెప్తాడు, నేను భూమిని చూడగా అది నిరాకారంగా శూన్యంగా ఉండెను అని రాయబడింది. నేను ఆకాశం తట్టు చూడగా అక్కడ వెలుగు లేకపోయాను, వెలుగు ఇక భూమి మీదకి రావట్లా. ఈ భూమి మీద పట్టణాలు ఉండే, అవన్నీ నశించిపోయినాయి. పర్వతాలు కొండలు ఉండే, అవన్నీ గతి తప్పిపోయినాయి. పక్షులన్నీ ఎగిరిపోయినాయి. అప్పుడున్న మానవులు, ఆ మానవులు ఎలా ఉండేవాళ్ళో మనకు తెలియదు. ఆ మానవులందరూ నాశనం అయిపోయారు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను ఈ భూమి మీద మరలా నేను సృష్టిని చేయాలి అని అనుకున్నాడు. ఆ సృష్టి ఆరంభానికి ముందే మనం ఏం చూసాము అని అంటే భూమి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను అని రాయబడింది దేవుని బిడ్డ. ఆ స్టేట్లోకి ఒక వ్యక్తి చేసిన తిరుగుబాటును బట్టి భూమి నాశనం అయిపోయింది దేవుని బిడ్డ. ఈ దినాన మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, సౌందర్యం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, దేవుడు మనకి అలంకరణలు ఇస్తాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కానీ సాతాను వలె మనం గర్వాంధులం గనక అయిపోతే మనం ఎంత ఎత్తుకైతే వెళ్ళామో అక్కడి నుంచి మనం కిందకు త్రోయబడతాం. మనం అభిషేకం, జ్ఞానం, ఈ సౌందర్యం అన్నీ పొందుకున్న తర్వాత దేవునిలో మనల్ని మనం తగ్గించుకోకపోతే మనం కూడా సాతానులాగా మారిపోతాం దేవుని బిడ్డ. ఈ సమయంలో మనం ఒక తీర్మానం తీసుకుందాం, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎదుట మనల్ని మనం తగ్గించుకుని ఆయనకి ఇష్టంగా జీవిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా గొప్ప దేవా మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం ప్రభువా. నాయన ఈ సమయంలో తండ్రి ఈ వాక్యాన్ని విన్న ప్రతి కుమారుడు కుమార్తెని జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన నిరాకారంగా చీకటిగా ఉన్న భూమిని ప్రభువా మీరు చాలా మంచిదిగా చేయటానికి నూతన సృష్టిని చేశారు తండ్రి. అలాగే ప్రభువా మేము నూతన సృష్టి అవటానికి ప్రభువా క్రీస్తులో మమ్మల్ని మార్చినందుకు వందనాలు తండ్రి. క్రీస్తు యేసునందు మమ్మల్ని నూతన పరిచినందుకు వందనాలు తండ్రి. ఇంకెప్పుడు కూడా ప్రభువా మేము గర్వాంధులమై జీవించకుండా మాకు మీ కృప అనుగ్రహించి మమ్మల్ని బ్లెస్ చేసి దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.